హాయ్ అండి, వెల్కమ్ టు సినీ కుక్స్. ఈరోజు సాటర్డే స్పెషల్ మనం సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి నేను ముందుగానే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి వెజిటబుల్స్ అన్నీ. విడిగా పెడితే పిల్లలు తినరు కదండి, అందుకే నేను అన్ని వెజిటబుల్స్ కలిపేసి వేస్తాను. దానిలో గుమ్మడికాయ, చిలకడ దుంపండి, ములక్కాయ, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి బాయిల్ చేసి పెట్టుకున్నాను. నేను సాంబార్ ప్రిపేర్ చేసుకునే ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను పప్పు నానబెట్టి ఉంచుకుంటాను. దానిలోనే ఒక 2 స్పూన్స్, ఒక గ్లాస్ కందిపప్పుకు ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేస్తాను. పప్పుచారు సాంబార్ చాలా చిక్కదనం వస్తాయి. ఇవి నేను ఉడకబెట్టి దీనిని గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాను. బాయిల్ అయిన వెజిటబుల్స్లో ఈ పప్పు కూడా వేసేసుకున్నాం కదా. ఈ వెజిటబుల్స్ అన్ని ఇట్లా పిల్లలకి ఇవి చాలా హెల్తీ అండి, మంచిగా ఉంటాయి. మనం ఎలా విడిగా పెడితే వాళ్ళు ఎలాగో తినరు కదా. ఇవన్నీ కలిపేసినాక దీనిలో కొంచెం మనం ఆల్రెడీ నేను రసం తీసి పెట్టుకున్నానండి, చింతపండు రసం కూడా వేసేసుకుందాము. చింతపండు రసం కూడా వేసి ఒక్కసారి కలుపుకున్నాక దీనికి సరిపడా ఉప్పు వేసాను. ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వెజిటబుల్స్ నేను కొంచెం ఉప్పు పసుపు వేసానండి. దీనికి సరిపడా కారం కూడా వేసుకుందాము. కారం కూడా వేసి ఒక్కసారి కలుపుదామండి. బాగా కలిసినాయి కదండి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. కాడలతో వేసుకోండి కొత్తిమీర, ఆ ఫ్లేవర్ దిగి సాంబార్ మంచి టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు బాగా ఒక 10 మినిట్స్ మరగపెడదామండి. సిమ్లో పెట్టి మరిగిపోయినాయండి. ఇప్పుడు దానిలో సాంబార్ పౌడర్ వేసుకుందాము. ఇష్టమైన వాళ్ళు బెల్లం ముక్క వేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్రెడీ మరిగిపోతున్నాయండి, బాగా మరిగినాయి. ఇప్పటికే దీనిని మనం పక్కన పెట్టుకుని దీనికి తాలింపు చేసుకుందామండి. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఆయిల్ ఇప్పుడు కళాయి పెట్టుకున్నాం కదండి, ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వీటెక్కింది. ఆయిల్తో పాటు నేను ఒక 2 స్పూన్స్ గీ కూడా వేసానండి. అది కనుక మీకు నచ్చితే వేసుకోండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం లాస్ట్న ఇంగు వేద్దామండి. ఇంగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, మనకు కమ్మనైన రుచి వస్తుందండి. ఇంగు అందరూ ఇష్టపడరు, కానీ రుచి బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళే వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, రెడీ అయిపోయింది. దీంట్లోకి వేసేసుకుందాం. చూసారా, దీని మీద కొంచెం మనం కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్న. చూసారా, ఎంతో రుచికరమైన గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.